హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఈఎస్ఐసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఈఎస్ఐసి హాస్పిటల్లో ఉద్యోగాలు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 69 సంవత్సరాల వరకు మ్యాక్సిమంగా ఇచ్చారనమాట. సో ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి పరీక్ష లేదు. కేవలం సర్టిఫికేట్స్లో ఉంటే మార్క్స్ చూసి అభ్యర్థులని మెరిట్ ప్రకారంగా సెలెక్ట్ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించినటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా రేపు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇంటర్వ్యూలో మీరు కనబరిచిన ప్రతిభ ఆధారంగా మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారనమాట. మన అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే అనెక్సర్ 4 అని చెప్పి మనకి అప్లికేషన్ ఫార్మాట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అప్లికేషన్ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా అప్లికేషన్ అంతా ఫిల్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. కేవలం అప్లికేషన్ ఫిల్ చేసుకుని మనం వాకిన్ ఇంటర్వ్యూకి అయితే సరిపోతుంది. సో ఈ అప్లికేషన్తో పాటుగా మనం ఏమేమి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళాలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్లో మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొని మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ హాస్పిటల్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది కాబట్టి హైదరాబాద్లోనే వాకిన్ లొకేషన్ కూడా మనకి షేర్ చేశారనమాట. సో వెన్యూ కనుక మనం చూసినట్లయితే కాన్ఫరెన్స్ హాల్, 2nd ఫ్లోర్, ఈఎస్ఐసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సనత్ నగర్, హైదరాబాద్. ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ ఉద్యోగాలు అనమాట. సో మన 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకుని ఉద్యోగాల కోసం అయితే పోటీ పడవచ్చు. మరి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఈఎస్ఐసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో ఇక మనం క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ డిపార్ట్మెంట్ వారీగా, పోస్టుల వారీగా వేకెన్సీస్, రోస్టర్ పాయింట్ వేకెన్సీస్, అలాగే ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో పోస్టుల గురించి క్లియర్గా చూద్దాం. ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా మనం క్లియర్గా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ 6 రకాల డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అలాగే ప్రొఫెసర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఒకసారి క్లియర్గా చూడండి. రోస్టర్ పాయింట్ వారీగా మీరు చెక్ చేసుకోండి. ఇక 7వ తారీఖున వచ్చేసి 2 డిపార్ట్మెంట్ల వారికి వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయబోతున్నారు. సో రేడియాలజీ, న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లకు వచ్చేసి 7వ తారీఖున వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. 10:30 గంటలకు ఒకరికి, 2:30 గంటలకు మరొకరికి ఉండబోతుంది. అలాగే 8వ తారీఖున కూడా 3 రకాల డిపార్ట్మెంట్ వారికి ఉండబోతుంది. సో 8వ తారీఖున వచ్చేసి న్యూరాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి, అలాగే పీడియాట్రిక్ సర్జరీకి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఇక అలాగే 9వ తారీఖు సంబంధించి కూడా 2 రకాల డిపార్ట్మెంట్లకి, యూరాలజీకి, అనస్థీషియా విత్ సర్జికల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించి కూడా 9వ తారీఖున వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయబోతున్నారు. ఉదయం షిఫ్ట్, సాయంత్రం షిఫ్ట్ లెక్కన ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. టోటల్గా 6 డిపార్ట్మెంట్లకు అన్ని కలుపుకొని కూడా 7 ఖాళీలని నోటిఫికేషన్లో భర్తీ చేయబోతున్నారు. సో అన్ని కూడా డాక్టర్ రిలేటెడ్ ఉద్యోగాలు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమంగా 69 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు కావాల్సిన క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే బ్రాడ్ స్పెషాలిటీ సంబంధించి డిఎన్బితో పాటు ఎండి లేదా ఎంఎస్ ఉండాల్సి ఉంటుంది. అలాగే సూపర్ స్పెషాలిటీకి సంబంధించి డిఎన్బితో పాటుగా డిఎం లేదా ఎంసీహెచ్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగే అప్లికేషన్ సంబంధించి అభ్యర్థులకి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక శాలరీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ప్రొఫెసర్కి వచ్చేసి 2,56,000 రూపాయలు మెన్షన్ చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్కు 1,70,000 రూపాయలు, అసిస్టెంట్ ప్రొఫెసర్కు 1,46,000 రూపాయలుగా ఒక నెలకి శాలరీ మెన్షన్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్, ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.